अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम సూరా 9 అత్-తౌబా 1-20 ఆయతులు. అత్-తౌబా అనగా పశ్చాత్తాపం. పరిచయం. దైవ తిరస్కారులకు, అల్లాహ్ ఏకత్వాన్ని కాదన్న వారికి దూరంగా ఉండాలని ఈ సూరా ముఖ్యంగా బోధిస్తుంది. అల్లాహ్ ఒకే ఒక్క దేవుడన్న విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తిని, తౌహీద్ ఏక దైవారాధనకు కట్టుబడిన వ్యక్తిని స్నేహితునిగా చేసుకోవాలని బోధించడం జరిగింది. అల్లాహ్కు సమానంగా ఎవరిని నిలబెట్టరాదని, ఎవరిని అల్లాహ్కు భాగస్వాములు చేయరాదని ఈ సూరా హెచ్చరించింది. మన ప్రార్థనలు, ఆరాధనలు పూర్తిగా అల్లాహ్కే పరిమితం కావాలని బోధిస్తుంది. ప్రజలు ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, అంటే మత గురువులు, వలీలు, మధ్యవర్తుల వంటి వారి ప్రమేయం లేకుండా స్వయంగా అల్లాహ్ను వేడుకోవచ్చని ఈ సూరా స్పష్టం చేసింది. ఇస్లామీయ సామాజిక నడవడిని ఈ సూరా నిర్దేశించింది. అలాగే సంస్కరణా సూత్రాలను కూడా ప్రతిపాదించింది. ఈ సూరా హిజ్రీ శకం 9లో అవతరించింది. అంటే క్రీస్తు శకం 630లో. ఈ సంవత్సరం వేసవిలోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తబూక్ దండయాత్రకు ఏర్పాట్లు చేశారు. సిరియా రాజధాని డెమస్కస్ వెళ్లే దారిలో తబూక్ ఉంది. ఇది బైజాంటైన్ సామ్రాజ్యం ఎల్లలకు దగ్గరగా ఉంది. మండు వేసవిలో తబూక్ వరకు పోవడం ఒక సుదీర్ఘ ప్రయాణం. నిజమైన విశ్వాసులకు, వారి విశ్వాస బలానికి ఇది కఠిన పరీక్ష. ఈ పరీక్ష ఇస్లామీయ సమాజంలోని కపట విశ్వాసులను, వారి ద్వంద్వ ప్రవృత్తిని బయటపెట్టే పరీక్ష. తబూక్ యుద్ధం ప్రాముఖ్యత దృష్ట్యా ముస్లిం రాజ్య సరిహద్దుల భద్రత కోసం యూదు, క్రైస్తవ తెగలతో శాంతి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కానీ ఆ తెగలు ఏకపక్షంగా ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. అందువల్ల శాంతి ఒప్పందాలను రద్దు చేసుకున్న తెగలతో యుద్ధస్థితిలో ఉన్నట్లు ఈ సూరా ప్రకటించింది. అయితే ఈ ఒప్పందాలపై సంతకాలు చేయని ఇతర యూద, క్రైస్తవ తెగలకు ఈ యుద్ధస్థితి వర్తించదని తెలిపింది. ఈ సూరా కొన్ని ఇస్లామీయ చట్టపరమైన అంశాలను ప్రస్తావించింది. 1. జకాత్, సద్కా. మొత్తాన్ని నిరుపేదలకు, అంటే చేయిచాచి అర్థించే వారికి, అవసరార్థులకు, అవసరమున్నా చేయిచాచి అర్థించని వారికి, బాటసారులకు, ఈ మొత్తాలను సేకరించి పంపిణీ చేసేవారికి, ఖైదీల విముక్తికి, రుణగ్రస్తుల భారం తగ్గించడానికి, హృదయాలను గెలుచుకోవడానికి, ఇస్లాం స్వీకరించిన వారికి, ఇస్లాం స్వీకరించడానికి దగ్గరలో ఉన్నవారికి దైవ మార్గంలో ఖర్చు చేయాలి. 2. నిస్సహాయులు, వ్యాధిగ్రస్తులు, అల్లాహ్ కోసం ఖర్చు చేయడానికి ఏదీ లేనివారు, అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల తమ విధుల విషయంలో నిజాయితీగా ఉన్నవారు పోరాట సైన్యంలో చేరడానికి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఆయత్ నంబర్ 1. మీరు ఒప్పందాలు కుదుర్చుకున్న ముష్రిక్కులతో ఇక మీదట ఎలాంటి సంబంధాలుండబోవని అల్లాహ్ తరపున, ఆయన ప్రవక్త తరపున ప్రకటించబడుతుంది. ఖురాన్ వ్యాఖ్యాతలు దీనికి అనేక పేర్లు ఉన్నట్లు తెలిపారు. వాటిలో 2 పేర్లు మాత్రం సుప్రసిద్ధం. 1. తౌబా, పశ్చాత్తాపం, క్షమాపణ. ఈ సూరాకు తౌబా అనే పేరు రావటానికి ప్రధాన కారణం ఏమిటంటే, కొంతమంది విశ్వాసుల పశ్చాత్తాపం దైవ సన్నిధిలో స్వీకరించబడినట్లు ఇందులో తెలుపబడింది. 2. తెగత్రెంపులు. ఇక మీదట ముష్రిక్కులతో ఎలాంటి సంబంధం ఉండబోదని బాహాటంగా ప్రకటించడం జరిగింది. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అనే వచనం లేకుండా మొదలైన ఏకైక సూరా ఇది. దీనికి కూడా పెక్కు కారణాలను ఖురాన్ వ్యాఖ్యాతలు పొందుపరిచారు. వాటిలో ఒకటి ఎంతో సమంజసంగా, సహేతుకంగా కనిపించే కారణం ఏమిటంటే, ఇంతకు ముందు గడిచిన అన్ఫాల్ సూరాలోని అంశాలకు, తౌబా సూరాలోని అంశాలకు మధ్య ఎంతో సామ్యం ఉంది. ఒక విధంగా ఈ సూరా అన్ఫాల్ సూరా తతిమ్మా భాగం. సబైతివాల్గా పిలువబడే 7 పెద్ద సూరాలలో ఇది 7వది. మక్కా విజయం తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్రీ 9వ ఏట తన ప్రియ సహచరులైన హజ్రత్ అబూబకర్ రజియల్లాహు అన్హు, హజ్రత్ అలీ రజియల్లాహు అన్హు, ఇంకా ఇతర సహచరులకు దివ్య ఖురాన్లోని ఈ వాక్యాలనిచ్చి దీని గురించి మక్కా నగరంలో బహిరంగంగా ప్రకటన గావించమని పురమాయించారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశానుసారం వారు ఈ ఫర్మానాను వెలువరించారు. ఇక మీదట ఎవరూ నగ్నంగా కాబాగృహ ప్రదక్షిణ చేయడానికి వీల్లేదని, వచ్చే ఏడాది నుంచి ముష్రిక్కులకు దైవగృహాన్ని సందర్శించి హజ్ నెరవేర్చే అనుమతి కూడా ఉండబోదని వారు ప్రకటించారు.
ఆయత్ నంబర్ 2. కనుక ఓ ముష్రిక్కులారా, ఇక మీరు 4 మాసాల వరకు రాజ్యంలో సంచరించండి. మీరు అల్లాహ్ను అసక్తుణ్ణి చేయలేరన్న సంగతిని బాగా తెలుసుకోండి. అల్లాహ్ అవిశ్వాసులను పరాభవం పాల్చేస్తాడు అన్న సంగతిని కూడా మరువకండి. నిరవధిక గడువు కోసం ఒప్పందం కుదుర్చుకున్న ముష్రిక్కులను, లేదా 4 మాసాల కన్నా తక్కువ వ్యవధి కోసం సంధి చేసుకున్న ముష్రిక్కులను, లేదా 4 మాసాల కన్నా ఎక్కువ ఒక నిర్ణీత కాలం కొరకు సంధి చేసుకున్న ముష్రిక్కులను ఉద్దేశించి ఈ తెగత్రంపుల ప్రకటన చేయబడింది. అది వాగ్దాన భంగానికి పాల్పడుతున్న తిరస్కారులకే ఈ ప్రకటన వర్తిస్తుంది. మొత్తం మీద వాళ్ళందరికీ 4 నెలల గడువు నిర్ధారించబడింది. ఈ గడువు లోపల వారు ఇస్లాం స్వీకరిస్తే వారికి అక్కడ నివసించడానికి అనుమతి ఇవ్వబడుతుంది. అన్యథా వారు 4 మాసాల అనంతరం అరేబియా ద్వీపాన్ని విడిచిపోవలసి ఉంటుంది. పై 2 మార్గాలలో ఏ ఒక్కదానినైనా వారు అవలంబించని పక్షంలో వారు విరోధులుగా పరిగణించబడతారు. అప్పుడు వారితో యుద్ధం చేయటం ముస్లింల విద్యుక్త ధర్మం అయిపోతుంది. అరేబియా ద్వీపం నుంచి అంధకారాన్ని, బహు దైవోపాసనను రూపుమాపి ఏక దైవోపాసన కాంతి రేఖలను ప్రసరింపజేయడానికి ఈ చర్య గైకొనవలసిన ఆవశ్యకత ఏర్పడింది. మీకు ఇవ్వబడుతున్న ఈ గడువును మా బలహీనతగా తలపోయకండి. మీ మేలును కోరి మీకు ఈ వెసులుబాటు కల్పించడం జరిగింది. దీని బంగారు అవకాశంగా భావించి మీరు దారికి వస్తే సరి, లేకపోతే మీరు దైవ ప్రణాళిక నుంచి తప్పించుకోలేరన్న సంగతిని బాగా అర్థం చేసుకోండి. మీరు తిరగబడి అవమానం పాలు కావటం తప్ప మిగిలేదేమీ ఉండదు. కనుక ఈలోగా ఆత్మావలోకనం చేసుకుని ముస్లింలుగా మారండి అన్నది ఈ వాక్యంలోని అంతరార్థం. ఆయత్ నంబర్ 3. అల్లా తరపు నుంచి, ఆయన ప్రవక్త తరపు నుంచి పెద్ద హజ్ దినాన ప్రజలకు తెలియజేయనదేమనగా, అల్లాహ్ ముష్రిక్కులకు ఏ విధంగానూ బాధ్యుడు కాడు, ఆయన ప్రవక్త కూడా. కాబట్టి ఇప్పటికైనా మీరు పశ్చాత్తాపం చెందితే అది మీకే శ్రేయస్కరం. ఒకవేళ మీరు విముఖులైతే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లాహ్ను ఓడించలేరన్న సంగతిని తెలుసుకోండి. ఓ ప్రవక్త, అవిశ్వాసులకు వ్యధాభరితమైన శిక్ష ఉంటుందన్న శుభవార్తను వినిపించు. బుఖారీ, ముస్లిం తదితర ప్రామాణిక హదీసుల ద్వారా నిరూపితమయ్యేదేమిటంటే, జిల్హజ్ నెల 10వ తేదీ కుర్బానీ ఇచ్చే దినాన్ని పెద్ద హజ్ దినం, యౌముల్ హజ్జిల్ అక్బర్ అని అంటారు. ఆ రోజునే మీనా మైదానంలో ఈ తెగత్రంపుల ప్రకటన చేయబడింది. జిల్హజ్ నెల 10వ తేదీన పెద్ద హజ్ దినంగా వ్యవహరించడానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఆ రోజున అన్నిటికన్నా ముఖ్యమైన హజ్ క్రియలు నెరవేర్చబడతాయి. ప్రజలు ఉమ్రాహ్ను చిన్న హజ్గా వ్యవహరించేవారు. అందుకే ఉమ్రా నుంచి దీన్ని స్పష్టంగా వేరుపరచడానికి హజ్ను పెద్ద హజ్గా అభివర్ణించడం జరిగింది. శుక్రవారం రోజున వచ్చిన హజ్ పెద్ద హజ్ అని ప్రజా బాహుళ్యంలో ప్రాచుర్యం జరిగింది. దీనికి ఎలాంటి ఆధారమూ లేదు. ఆయత్ నంబర్ 4. అయితే మీరు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత మీకు ఎలాంటి నష్టం చేకూర్చడం కానీ, మీకు వ్యతిరేకంగా ఎవరికైనా సహాయం చేయటం కానీ చేయకుండా ఉన్న ముష్రికులకు మాత్రం ఈ ప్రకటన నుంచి మినహాయింపు ఉంది. మీరు కూడా వారితో పాటు వారి ఒప్పంద గడువును పూర్తి చేయండి. నిశ్చయంగా అల్లాహ్ భయభక్తులు గల వారిని ప్రేమిస్తాడు. ఇది ముష్రిక్కులను 4వ వర్గం. వారితో ఉన్న ఒప్పందం గడువు ముగిసే వరకు వారు అక్కడ నివసించేందుకు అనుమతి ఉంటుంది. ఎందుకంటే వారు ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలకు తావీయకుండా నిజాయితీగా ఒప్పందానికి కట్టుబడి ఉన్నారు. అందుచేత ముస్లింలు కూడా వారి విషయంలో మాటకు కట్టుబడి ఉండవలసిందిగా తాకీదు చేయబడింది. నంబర్ 5. మరి నిషిద్ధ గౌరవప్రదమైన మాసాలు గడిచిపోగానే ముష్రిక్కులను ఎక్కడ కనిపెడితే అక్కడ చంపండి, వారిని నిర్బంధించండి, వారిని ముట్టడించండి. ప్రతి మాటు వద్ద వారి కొరకు పొంచి కూర్చోండి. ఒకవేళ వారు పశ్చాత్తాపం చెంది నమాజును నెలకొల్పితే, జకాతుని విధిగా చెల్లిస్తే వారి మార్గాన వారిని వదిలిపెట్టండి. నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు. ఇంతకీ నిషిద్ధ మాసాలంటే ఏవి? ఈ విషయంపై భిన్నాభిప్రాయాలున్నాయి. రజబ్, జీకదా, జిల్హజ్ మరియు మొహరం మాసాలే ఆ 4 మాసాలని ఒక అభిప్రాయం ఉంది. కాగా జిల్హజ్ నెల 10వ తేదీన ఈ ప్రకటన వెలువడింది. ఈ రకంగా ఈ ప్రకటన చేయబడిన రోజు నుంచి కేవలం 50 రోజుల గడువు ఇవ్వబడింది. ఈ గడువు ముగియగానే ముష్రికులను పట్టి వారిని హతమార్చేందుకు అనుమతి ఇవ్వబడింది. అయితే ఇమాం ఇబ్న్ కసీర్ ఈ అభిప్రాయంతో ఏకీభవించలేదు. ఈ ఆయతులో ప్రస్తావించబడిన నిషిద్ధ మాసాలు ఆ నిషిద్ధ మాసాలు కావని, వాస్తవానికి ఇది జిల్హజ్ 10వ తేదీ నుంచి రబీ ఉస్సాని 10వ తేదీ వరకు గల గడువు అని ఆయన అభిప్రాయపడ్డారు. మరి వీటి నిషిద్ధ మాసాలు అషురే హురుమ్ అని ఎందుకు అనడం జరిగింది అంటే, తెగత్రెంపుల ప్రకటన జరిగిన తర్వాత ఆ 4 నెలల్లో ముష్రికులతో యుద్ధం చేయటానికి కానీ, వారికి వ్యతిరేకంగా ఎటువంటి చర్యను గైకొనటం కానీ అనుమతి లేకుండా పోయింది.
తెగత్రెంపుల ప్రకటన జరిగిన తీరును బట్టి ఈ రెండవ అభిప్రాయమే సహేతుకం అనిపిస్తుంది. వాస్తవం అల్లాకే ఎరుక. కొంతమంది వ్యాఖ్యాతలు ఈ ఆదేశాన్ని సర్వసాధారణమైన ఆదేశంగా భావించారు. అంటే పుణ్యక్షేత్రం హరం పరిధి లోపల కనిపించినా బయట కనిపించినా వారిని వధించాల్సిందే అన్న అర్థంలో తీసుకున్నారు. మరికొంతమంది అల్-బకరా సూరాలోని ఆయతును ఉదాహరిస్తూ పుణ్యక్షేత్రం హరం సరిహద్దులకు ఆవల కనిపించినప్పుడు మాత్రమే వధించాలని అభిప్రాయపడ్డారు. అల్-బకరా సూరాలో ఇలా అనబడింది: మస్జిదే హరాం వద్ద వారు మీపై దాడి చేయనంత వరకు మీరు వారిని చంపకండి. ఒకవేళ వారు గనక మీపై యుద్ధానికి వస్తే వారితో పోరాడేందుకు మీకు అనుమతి ఉంటుంది. సూరా అల్-బకరా 191. అంటే వారిని ఖైదీలుగా పట్టుకోండి లేదా తుద ముట్టించండి. వారు దొరికినప్పుడే వారిని వధించవచ్చులే అని అనుకోకండి. వారి స్థానాలను, కోటలను, వారు తలదాచుకున్న ప్రదేశాలను దిగ్బంధం చేయండి. అన్ని చోట్ల వారి కోసం మాటేయండి. మీ అనుమతి లేకుండా వారు ఎటూ కదల్లేని పరిస్థితిని సృష్టించండి. ఇప్పుడు వారికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు గైకొనకూడదు. ఎందుకంటే ఇప్పుడు వారు ముస్లింలయ్యారు. ఇస్లాం స్వీకరించాక నమాజును పాటించటం, జకాతు అనే దానాన్ని విధిగా చెల్లించటం అవశ్యమని కూడా ఈ ఆయతు ద్వారా రూఢి అవుతుంది. ఎవరైనా వీటిలో ఏ ఒక్కదానినైనా తిరస్కరిస్తే అతడు ముస్లింగా పరిగణించబడడు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించినప్పుడు జకాత్ చెల్లించటానికి నిరాకరించిన వారిని ఉద్దేశించిన హజ్రత్ అబూబకర్ రజియల్లాహు అన్హు ఈ ఆయతునే ఉదాహరించారు. దైవసాక్షి, నమాజుకు జకాతుకు మధ్య భేదం చూపేవారితో నేను పోరాడి తీరుతాను అని ఆయన రజియల్లాహు అన్హు వక్కాణించారు. ముత్తఫకున్ అలైహ్. అంటే నమాజు మాత్రం చేసి జకాతు చెల్లించడానికి మొహం చాటేసే వారిని క్షమించబోను అన్నది ఆయన మాటల్లోని అంతరార్థం. ఆయత్ నంబర్ 6. ఒకవేళ ముష్రిక్కులలోని ఏ వ్యక్తి అయినా నీ శరణు కోరితే అతను దైవవాణి వినేంత వరకు అతనికి నువ్వు ఆశ్రయం ఇవ్వు. ఆ తరువాత అతన్ని సురక్షిత స్థానానికి చేర్చు. వారు తెలియని వారవటం చేత వారి పట్ల ఈ విధంగా వ్యవహరించాలి. ఈ ఆయతులో ప్రస్తావిత అవిశ్వాసుల విషయంలో సడలింపుల వైఖరిని అవలంబించమని చెప్పబడింది. వారు మీ శరణు కోరినప్పుడు వారికి ఆశ్రయం ఇవ్వండి. ఆ విధంగా వారు ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటారు. కొంతకాలం మీ వద్ద ఉండి దైవ వచనాలు వింటారు. ఇస్లాం ప్రబోధనలు తెలుసుకుంటారు. తద్వారా వారి ప్రవర్తనలో పరివర్తన రావచ్చు. వారి పాషాణ హృదయాలు కరగవచ్చు. ఆఖరికి వారు ఇస్లాం స్వీకరించవచ్చు. ఒకవేళ అప్పటికీ వారు ఇస్లాం వైపు మొగ్గు చూపకపోతే వారిని వారి సురక్షిత స్థానాలకు చేర్చండి. ఎందుకంటే మీరు వారికి ఆశ్రయం ఇచ్చి ఉన్నారు. ఒకసారి మాట ఇచ్చాక ఆకర్షణం వరకు దానికి కట్టుబడి ఉండటం అవసరం. కాబట్టి వారు వారి సురక్షిత స్థానాలకు చేరుకునే వరకు వారిని కాపాడే బాధ్యత మీపైన ఉంటుంది. శరణు కోరిన వారికి అభయం, ఆశ్రయం ఇవ్వటానికి గల కారణాలలో ఒక ముఖ్య కారణం ఏమిటంటే వారు తెలియని వారు. ఇస్లాం గురించి, ఇస్లాం ప్రవక్త ప్రబోధనల గురించి వారికి పూర్తిగా తెలిస్తే బహుశా వారి ధోరణిలో మార్పు రావచ్చునేమో. వారు కూడా ఇస్లాంను స్వీకరించి పరలోక మోక్షం పొందుతారేమో. హుదైబియా ఒప్పందం తర్వాత ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. ముస్లింల రక్షణ కోరుతూ మదీనా వచ్చిన ఎంతోమంది అవిశ్వాసులు ముస్లిం సత్ప్రవర్తనను చూచి ఇస్లాం బోధనలు తెలుసుకొని ఇస్లాం స్వీకరించారు. నంబర్ 7. అల్లాహ్ వద్ద, ఆయన ప్రవక్త వద్ద ముష్రిక్కులకు ఒప్పందం ఎలా సాధ్యం? అయితే మీరు మస్జిదే హరాం దగ్గర ఎవరితో ఒప్పందం చేసుకున్నారో వారు మీ ఒప్పందానికి కట్టుబడి ఉన్నంత వరకు మీరు కూడా వారి ఒప్పందాన్ని గౌరవించండి. నిశ్చయంగా అల్లాహ్ భయభక్తులు గల వారిని ప్రేమిస్తాడు. ప్రస్తుతం ఏ ముష్రిక్కులైతే మీతో ఒప్పందాన్ని పాటిస్తున్నారో వారితో తప్ప మరెవరితోనూ మీకు ఇక మీదట ఒప్పందం లేదు. అంటే వాగ్దానాన్ని నిలబెట్టుకునే అలవాటు అల్లాహ్ దృష్టిలో ఎంతో ఇష్టకరమైనది. అందుకే వ్యవహారం చేసేటప్పుడు ఆచితూచి అడుగు వేయటం అవసరం. ఆయత్ నంబర్ 8. వారి వాగ్దానాలు ఏ మేరకు నమ్మశక్యం? మీపై వారికి ఏ కాస్త ఆధిక్యత లభించినా వారు మీ విషయంలో ఏ బంధుత్వాన్ని, ఏ ఒడంబడికను ఖాతరు చేయరు. వారు తమ నోటి మాటలతో మిమ్మల్ని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారి హృదయాలు మాత్రం ఎంతకీ అంగీకరించటం లేదు. వారిలో అత్యధికులు అవిధేయులు. ముష్రికులు చెప్పేవన్నీ కల్లబొల్లి కబుర్లే. వారి వ్యవహారం గోడమీది పిల్లివాటం. తాము బలంగా ఉన్నామని భావించినప్పుడు వారు అదను చూసి వెన్నుపోటు పొడుస్తారు. బంధుత్వ సంబంధాలను సైతం ఖాతరు చేయరు. ఒప్పందాలను గౌరవించాలన్న ధ్యాస కూడా వారికి ఉండదు. కొంతమంది ఖురాన్ వ్యాఖ్యాతల దృష్టిలో ఇంతకుముందు వచ్చిన ఆయతు ముష్రిక్కులను ఉద్దేశించి చెప్పబడింది కాగా ఈ ఆయతులో
యూదుల గురించి ప్రస్తావన ఉంది. ఎందుకంటే అల్లా ఇక్కడ ఆయతులను కొద్దిపాటి మూల్యానికి అమ్మేశారని చెప్పాడు. ఈ విధంగా దైవ వచనాలను అమ్ముకునే అలవాటు యూదులకే ఉంది. ఆయత్ నంబర్ 9. వారు అల్లా వాక్కులను అతి స్వల్పమైన ధరకు అమ్మేశారు. ఆయన మార్గం నుంచి ప్రజలను ఆపారు. వారి చేష్టలు బహు చెడ్డవి. ఆయత్ నంబర్ 10. ఏ ముస్లిం విషయంలోనూ వారు బంధుత్వ సంబంధాలను, ఒప్పంద మర్యాదలను ఏమాత్రం ఖాతరు చేయరు. హద్దులు మీరేవారు వీరే. పదే పదే ఈ ద్రోహ బుద్ధిని గురించి ప్రస్తావించటం వెనుక గల ముఖ్యోద్దేశం ముష్రిక్కుల యూదుల హృదయాలలో ఇస్లాం పట్ల గల ద్వేషాన్ని, వైరభావాన్ని బట్టబయలు చేయటమే. ఆయత్ నంబర్ 11. ఇప్పటికైనా వారు పశ్చాత్తాపం చెంది నమాజును నెలకొల్పుతూ జకాతును విధిగా చెల్లించడం మొదలెడితే వారు మీ ధార్మిక సోదరులే. తెలిసిన వారి కోసం మేము మా ఆయతులను ఈ విధంగా విడమర్చి చెబుతున్నాము. తౌహీద్, దేవుని ఏకత్వం, రిసాలత్, దైవ దౌత్యంను అంగీకరించిన పిదప ఇస్లాంలో అత్యంత కీలకమైన అంశం నమాజ్. ఇది అల్లాహ్ హక్కు. ఆరాధనకు సంబంధించిన పలు కోణాలు ఇందులో ఉన్నాయి. అందరితో కలిసి పంక్తులు తీరి నిలబడటం, వంగటం, సాష్టాంగపడటం, దీనాతిదీనంగా దైవానికి విన్నపాలు చేసుకోవటం, దైవనామ స్మరణ చేయటం, దాసుడు తన అసక్తతను, దీనస్థితిని తెలుపుకోవటం, క్షమాభిక్షకై వేడుకోవటం, సన్మార్గం చూపమని ప్రార్థించటం ఇవన్నీ ఆరాధనలోని ముఖ్యాంశాలే. ఇవన్నీ అల్లా కొరకే ప్రత్యేకించబడాలి. నమాజు తర్వాత 2 ముఖ్యాంశాలు విధి, జకాత్. అందులో దైవారాధనతో పాటు దాసుల హక్కులు కూడా ఇమిడి ఉన్నాయి. జకాత్ను విధిగా చెల్లించటం వల్ల ఎన్నో సామాజిక, ఆర్థిక సమస్యలు పరిష్కృతం అవుతాయి. ఆయా జాతుల, తెగల ప్రాంతాలలోని అగత్యపరులు, నిరుపేదలు, వికలాంగులు లబ్ధి పొందుతారు. అందుకే కలిమే షహాదత్, సాక్ష్య వచనం తరువాత ఇస్లాంలో ఈ 2 ఆరాధనలకు పెద్ద పీట వేయబడింది. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం ఇలా ప్రవచించారు: అల్లా తప్ప మరో ఆరాధ్య దైవం లేడని, ముహమ్మద్ సల్లల్లాహు సల్లం అల్లా ప్రవక్తయని ప్రజలు సాక్ష్యం ఇచ్చే వరకు, నమాజును నెలకొల్పి జకాతునిచ్చే వరకు వారితో పోరాడవలసిందిగా నాకు ఆజ్ఞాపించబడింది. ఎవరు జకాతును చెల్లించరో వారి నమాజే కాదు అని హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు అన్హు చెప్పారు. ఆయత్ నంబర్ 12. ఒకవేళ ఒప్పందం చేసుకున్న తర్వాత కూడా వీళ్ళు తమ ప్రమాణాలను భంగపరిచి మీ ధర్మాన్ని ఎగతాళి చేస్తే మీరు కూడా ఆ అవిశ్వాస నాయకులతో తలపడండి. ఇంకా వారి ప్రమాణాలకు ఏపాటి విలువ లేదు. బహుశా తగిన శాస్త్రి జరిగిన తరువాతనే వారు తమ దుశ్చేష్టలను మానుకుంటారేమో. ఐమాన్ అని అరబ్బీలో ఉంది. ఐమాన్ అనే పదం యమీన్ అనే పదానికి బహువచనం. ఐమాన్ అంటే ప్రమాణాలు అని అర్థం. అయిమ్మహ్ అనేది ఇమాం అనే పదానికి బహువచనం. అయిమ్మా అంటే పీష్వాలు, నాయకులు, సర్దారులు అన్న అర్థాలు వస్తాయి. వారు గనక ఒప్పందాన్ని బేఖాతరు చేసి ఇస్లాం జీవన విధానాన్ని అవహేళన చేయటం మొదలుపెట్టారంటే పైకి వారెన్ని మాటలు ఒట్టేసి చెప్పినా వాటికి ఎలాంటి విలువ ఉండదు. అవన్నీ కల్లబుల్లి కబుర్లు తప్ప మరేమీ కావని గ్రహించండి. అట్టి పరిస్థితుల్లో ఈ అవిశ్వాస ధ్వజవాహకులతో పోరాడండి. పోరాటం తర్వాతనే వారు బహుశా దారికి రావచ్చు. ఈ ఆయతను ఆధారంగా చేసుకొని హనఫీ విద్వాంసులు ఏమంటారంటే, జిమ్మీలు, ఇస్లామీయ రాజ్య వ్యవస్థలో నివసించే ముస్లిమేతరులు ఒకవైపు ఇస్లాం పట్ల అసభ్యకరంగా మాట్లాడుతూ మరోవైపున వాగ్దాన భంగానికి పాల్పడకుండా ఉండే అట్టి పరిస్థితుల్లో వారిని తుదముట్టించకూడదు. ఎందుకంటే చంపటానికి ఖురాన్ 2 షరతులను ప్రస్తావించింది. అందుచేత ఈ 2 నియమాలను ఏకకాలంలో ఉల్లంఘించనంత వరకు జిమ్మీలు మరణదండనకు అర్హులు కాజాలరు. అయితే ఇమాం మాలిక్, ఇమాం షాఫిఈ తదితర విద్వాంసుల దృష్టిలో అవిశ్వాసులు ఇస్లాం ధర్మాన్ని అవహేళన చేసే చేష్టకు ఒడిగట్టడంతోనే వారు శిక్షార్హులైపోతారు. ఎందుకంటే ధర్మాన్ని ఎగతాళి చేసినవాడు ఇతరత్రా వాగ్దానాలను, ఒప్పందాలన్నింటినీ కాలరాచినట్లే. ఇక వారి ప్రమాణాలకు, సంజాయిషీలకు పూచిక పుల్లంత విలువ కూడా ఉండదు. ఆయత్ నంబర్ 13. తమ ప్రమాణాలను భంగం చేసిన వారితో, ప్రవక్తను దేశం నుంచి బహిష్కరించే పథకం వేసిన వారితో మీరు ఎందుకు యుద్ధం చేయరు? చూడబోతే తొలిసారి మీపై కవ్వింపు చర్యలకు ఒడిగట్టినది కూడా వారే కదా. ఏమిటి, మీరు వారికి భయపడుతున్నారా? మీరే గనక విశ్వాసులైతే మీరు భయపడటానికి అల్లాహే ఎక్కువ అర్హుడు. మక్కాలోని అవిశ్వాస నాయకులు దారుణద్వాలో సమావేశమై దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు వ్యతిరేకంగా గైకొనవలసిన చర్య గురించి మంతనాలు సాగించేవారు. ఆయన్ని దేశం నుంచి బహిష్కరించాలా, లేక నిర్బంధించాలా, లేక హత్య చేయాలా అన్న అంశంపై తీవ్రంగా తర్జన భర్జన జరిగేది.
ఆ విషయమే ఈ ఆయతులో ప్రస్తావించబడింది. ఈ వాక్యంలో అల్లా ముస్లింలను దుష్టశిక్షణ కోసం యుద్ధం చేయమని ప్రేరేపిస్తున్నాడు. 2 సంఘటనల్లో ఏదో ఒక దానిని దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా అనబడి ఉండవచ్చు. 1. బద్ర్ యుద్ధ సందర్భంగా ముష్రికులు అవలంబించిన విధానం. అసలు వారు మక్కా నుంచి బయలుదేరింది తమ వర్తక బృందాన్ని కాపాడుకోవటానికే. కానీ తమ వర్తక బిడారు సురక్షితంగా మక్కా వైపుకు సాగిపోయిందని తెలిసిన తర్వాత కూడా వారు సమర సన్నాహాలను మానుకోలేదు. బద్ర్ మైదానంలో ముస్లింలతో తలపడే పరిస్థితులను ఉద్దేశపూర్వకంగా సృష్టించారు. వారి కవ్వింపు చర్యల వల్ల ఎట్టకేలకు యుద్ధం అనివార్యమైంది. 2. బనీ బకర్ అనే తెగకు కురైషులు చేసిన సహాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వాక్యం అవతరించి ఉండవచ్చు. దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లంతో మైత్రి ఒప్పందం చేసుకున్న హుజహా తెగపై వారు దండెత్తినప్పుడు బనీ బకర్ తెగకు మక్కా కురైషులు తోడ్పాటునందించారు. ఈ తోడ్పాటు ఒప్పందానికి విరుద్ధం. ఆయత్ నంబర్ 14. వారితో యుద్ధం చేయండి. అల్లా మీ చేతుల మీదుగా వారిని దండిస్తాడు, వారిని అవమానపరుస్తాడు, వారికి వ్యతిరేకంగా మీకు సాయం చేసి విశ్వాసుల గుండెలను చల్లబరుస్తాడు. ఆయత్ నంబర్ 15. వారి హృదయాలలోని దుఃఖాన్ని, కోపాన్ని దూరం చేస్తాడు. ఆయన తాను కోరిన వారిని వైపుకు కారుణ్యంతో మరలుతాడు. అల్లా ప్రతిదీ తెలిసినవాడు, వివేకవంతుడు. ఒకప్పుడు ముస్లింలు బలహీనులుగా ఉన్నప్పుడు అవిశ్వాసులు వారిపై అంతులేని దౌర్జన్యాలు చేసేవారు. అందుకే ముస్లింల గుండెల్లో వారి పట్ల మంటలు రేగేవి. ఆ విషయాన్ని అల్లాహ్ ఇక్కడ గుర్తు చేస్తూ, వారు మీ చేతుల్లో హతులైనప్పుడు వారి కరిగే పరాభవాన్ని చూసి మీ గుండెలు చల్లబడతాయని చెబుతున్నాడు. ఆయత్ నంబర్ 16. ఏమిటి, మీరిట్టే వదిలివేయబడతారని భావిస్తున్నారా? వాస్తవానికి మీలో యోధులు ఎవరో అల్లాహ్ను, ఆయన ప్రవక్తను, విశ్వాసులను తప్ప వేరొకరెవరిని ఆప్తమిత్రులుగా చేసుకోని వారు ఎవరో అల్లాహ్ ఇంతవరకు వేరుపరిచి చూడనే లేదు. మీరు చేసేదంతా అల్లాహ్కు తెలుసు. అంటే మీరు పరీక్షించబడతారు. లేమి ద్వారా, నిరంతర కష్టాల ద్వారా మీ సహన స్థైర్యాలు పరీక్షించబడతాయి. ఆ తరువాతే మీకు గౌరవోన్నతులు, శ్రేయోసాఫల్యాలు సిద్ధిస్తాయి. యుద్ధం జరిగినప్పుడే సిసలైన వీరులు, శూరులు ఎవరో తెలుస్తుంది. వలీజతున్ అంటే ప్రగాఢ మిత్రుడు, నమ్మదగ్గ నేస్తమని అర్థం. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో శత్రుత్వం వహిస్తున్న వారితో స్నేహ సంబంధాలు పెట్టుకోరాదని, వారిని ఆంతరంగిక మిత్రులుగా చేసుకోరాదని ఆదేశించబడటం కూడా ముస్లింలకు ఓ పెద్ద పరీక్షే. నికార్సైన విశ్వాసులను, మేలిమి బంగారాన్ని వేరుపరచడానికి ఆనాడు ఈ విధంగా ఆదేశించవలసి వచ్చింది. మరి అల్లాహ్కు మీ ఆంతర్యాల గురించి తెలియంది కాదు, ఆయనకు లోగుట్టంతా తెలుసు. కాకపోతే కీలకమైన పోరుకు ముందు నాణ్యమైన సరుకు ఏదో, తప్ప తాలు ఏదో, కల్మషం లేని వారెవరో, కల్మషం ఉన్నవారెవరో, విధేయులెవరో, అవిధేయులెవరో తేల్చివేయడానికి అల్లాహ్ ఈ నిర్ణయం చేశాడు. ఆయత్ నంబర్ 17. ముష్రిక్కులు తాము స్వయంగా తమ అవిశ్వాసాన్ని గురించి సాక్ష్యమిస్తున్నప్పుడు వారు అల్లాహ్ మస్జిదుల నిర్వహణకు ఎంతమాత్రం తగరు. వారి కర్మలన్నీ వృధా అయిపోయాయి. శాశ్వతంగా వారు నరకాగ్నిలో ఉంటారు. మసాజిద్ అల్లాహ్ అంటే మక్కాలోని ఆరాధనా గృహమైన మస్జిదే హరాం అని భావం. బహువచనంలో ఇది ప్రస్తావించబడటానికి కారణం ప్రపంచంలోని మస్జిదులన్నింటి దిశ, కిబ్లా దీని వైపుకు ఉండటమే. లేక అరబ్బుల్లో ఒకే వస్తువు కోసం బహువచన ప్రయోగం కూడా సమ్మతంగా ఉండేది కాబట్టి ఆ విధంగా చెప్పి ఉండవచ్చు. అల్లాహ్ గృహమైన మస్జిదే హరాంను తీర్చిదిద్దటం, సేవలందించడం ధర్మపరాయణుల పని. కుఫ్రుకు, తిరస్కారానికి, షిర్క్, బహుదైవారాధనకు ఒడిగట్టేవారు ఈ సేవకు అనర్హులు. వారు తల్బియాలో ఇలా పలికేవారు: లబ్బైక్ లా షరీక లక్ ఇల్లా షరీకన్ హువలక్ తమ్లికుహు వమా మలక్. హాజరయ్యాను ప్రభు, నీకు భాగస్వాములెవరూ లేరు, కానీ ఒక భాగస్వామి మాత్రం ఉన్నాడు, అతను నీవాడే. అయితే అతనికి, అతను యజమాని అయిన వాటికి అసలు యజమానివి మాత్రం నీవే. ఈ విధంగా అరబ్బు ముష్రికులు స్వయంగా తమ షిర్కు పోకడలను ఒప్పుకునేవారు. లేక ఇక్కడ సాక్ష్యం ఇవ్వటం లేక ఒప్పుకోవటం అంటే భావం ఏ మతం వారైనా తమ మతం గురించి తాము యూదులమనో, క్రైస్తవులమనో, బహుదైవారాధకులమనో చెప్పుకోవటం కూడా కావచ్చు. వారి కర్మలు అంటే కాబా గృహ ప్రదక్షిణ, హజ్ యాత్రికులకు మంచినీరు త్రాపించటం మొదలగునవి. పైకి ఎంతో మంచి పనులుగానే కనిపిస్తున్నప్పటికీ విశ్వాసం, ఈమాన్ లోపించిన కారణంగా అవి నిష్ఫలం అయిపోతాయి. వారి సదాచరణలు మేడిపండు వంటివి. పైకి అందంగానే ఉంటాయి, పొట్ట విప్పి చూస్తే ఉండేది పురుగులే.
లేదా వారి సత్కర్మలు సువాసన లేని పువ్వుల వంటివి, రుచిలేని పండ్ల వంటివి. ఆయత్ నంబర్ 18. అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసిస్తూ, నమాజులను నెలకొల్పుతూ, జకాత్ను విధిగా చెల్లిస్తూ, అల్లాహకు తప్ప వేరొకరికి భయపడిన వారు మాత్రమే అల్లాహ్ మస్జిదుల నిర్వహణకు తగినవారు, సన్మార్గ భాగ్యం పొందినవారు వీరేనని ఆశించవచ్చు. విశ్వాసం, ఈమాన్, సత్కర్మలు ఏవో ఇక్కడ తెలియజేయటం జరిగింది. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఎవరైనా ఒక వ్యక్తి నాగా లేకుండా మస్జిద్కు వస్తుంటే అతను విశ్వాసి అని మీరంతా సాక్ష్యమివ్వండి. తిర్మిజీ అత్తౌబా సూరా వ్యాఖ్యానం. ఈ ఆయతులో అల్లాహ్పై విశ్వాసం, అంతిమ దినంపై విశ్వాసం తర్వాత ప్రస్తావించబడిన అంశాలలో 1 నమాజ్, 2 జకాత్, 3 దైవభీతి ఉన్నాయి. దీన్ని బట్టి ఇస్లాం ధర్మంలో నమాజ్, జకాత్లకు, దైవభీతికి, తక్వాకు గల ప్రాముఖ్యత ఎటువంటిదో విదితమవుతుంది. ఆయత్ నంబర్ 19. ఏమిటి? మీరు హజ్ యాత్రికులకు మంచినీళ్లు సరఫరా చేయటాన్ని, మస్జిద్ హరాంకు సేవలు చేయటాన్ని, అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించి అల్లాహ్ మార్గంలో యుద్ధం చేసే వారితో సమానంగా పరిగణించారా? వారు అల్లాహ్ దృష్టిలో సమానులు కాజాలరు. అల్లాహ్ దుర్మార్గులకు సన్మానం చూపడు. ముష్రికులు హజ్ యాత్రికులకు మంచినీరును సరఫరా చేసి, కాబా గృహ నిర్వహణను పర్యవేక్షించి తాము గొప్ప పుణ్యకారం చేసినట్లు గర్వపడేవారు. వారు చేసే ఈ పని ముందు విశ్వాసానికి, జిహాద్కు ఎలాంటి ప్రాధాన్యత లేదని భావించేవారు. వారి గర్వాన్ని అణచటానికి అల్లాహ్ ఈ ఆయతును అవతరింపజేశాడు. మీరు హాజీలకు నీళ్లందించి మస్జిదే హరాం వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి ధన్యులమయ్యామని సంబరపడిపోతున్నారు కాబోలు. ముమ్మాటికి మీ ఈ పనులు విశ్వాసంతో, దైవ మార్గంలో పోరాటంతో సరితూగలేవని దేవుడు స్పష్టపరిచాడు. దీన్ని బట్టి బోధపడేదేమిటంటే, ముష్రికులు చేసే ఈ సత్కార్యం కూడా దైవ సమక్షంలో స్వీకృతి పొందదు. ఒకవేళ ఆ సత్కార్యం లోక కళ్యాణానికి ఉద్దేశించినదైనా సరే, అల్లాహ్ ఆయతుల పట్ల విరోధం కలిగి ఉన్న కారణంగా వారి మంచి పనులన్నీ బూడిదలో పోసిన పన్నీరైనాయి. కొన్ని ఉల్లేఖనాల ప్రకారం ఈ ఆయతు అవతరణ వెనుక గల వృత్తాంతం ఇలా ఉంది. ఒకరోజు మస్జిదే నబవీలోని వేదిక సమీపంలో కొంతమంది ముస్లిం సహచరులు ఏ సత్కార్యం గొప్పది అన్న అంశంపై తర్జన భర్జన చేసుకున్నారు. ఇస్లాం స్వీకరించిన తర్వాత దైవ సన్నిధిలో అన్నిటికన్నా గొప్ప సత్కార్యం హజ్ యాత్రికులకు నీరు త్రాపటమే అని ఒక వ్యక్తి అభిప్రాయపడ్డాడు. మస్జిదే హరాంను తీర్చిదిద్దటం గొప్ప పని అని మరో వ్యక్తి వాదించాడు. మీరు చెప్పుకునే మంచి పనుల కన్నా దైవ మార్గంలో పోరాడటం శ్రేష్టమైన పని అని మూడవ వ్యక్తి చెప్పాడు. వారు ఆ విధంగా వాదోపవాదాలు చేసుకోవటాన్ని హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు విని వాళ్లను మందలించారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వేదిక మింబర్ దగ్గర ఇలా హెచ్చు స్వరంతో మాట్లాడుకోవటం ఎంతమాత్రం వాంఛనీయం కాదని చీవాట్లు పెట్టారు. ఆ రోజు శుక్రవారం. హదీసు ఉల్లేఖకులలో ఒకరైన హజరత్ నూమాన్ బిన్ బషీర్ రజియల్లాహు అన్హు ఇలా అంటున్నారు: నేను శుక్రవారం నమాజ్ అనంతరం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వెళ్ళి మా మధ్య జరిగిన సంభాషణనంతటినీ వివరించి సమాధానం అడిగాను. దానిపై ఈ ఆయత్ అవతరించింది. సహీ ముస్లిం కితాబుల్ ఇమారా. అల్లాహ్ను విశ్వసించటం, అంతిమ దినం సత్యమని నమ్మటం, దైవ ప్రసన్నతను బడసే ఉద్దేశంతో దైవ మార్గంలో పోరాడటం అన్నిటికన్నా ముఖ్యమైన, మహత్పూర్వకమైన ఆచరణలని ఇక్కడ నిర్వర్ధంగా చెప్పేయటం జరిగింది. సమయం, సందర్భం దృష్ట్యా ఇక్కడ జిహాద్, దైవ మార్గంలో పోరాటం గురించి మాత్రమే చెప్పాల్సింది. అయితే దైవాన్ని విశ్వసించనంత వరకు ఏ సత్కార్యము స్వీకారయోగ్యమవదు గనక ఈమాన్ బిల్లాహ్ ప్రస్తావన కూడా వచ్చింది. మొత్తానికి దైవ మార్గంలో పోరాటానికి మించిన సదాచరణ ఏదీ లేదని దీని ద్వారా రూఢి అవుతుంది. అదే సమయంలో ఈ ఆయతు ద్వారా బహు దైవోపాసకుల మూఢనమ్మకాలను ఖండించడంతో పాటు ఆచరణల్లో కొన్నింటిపై మరికొన్నిటికి షరియత్ పరమైన ఏ నిదర్శనం లేకుండానే తమకు తాముగా ప్రాధాన్యతనిచ్చుకోవటం విశ్వాసులకు శోభాయమానం కాదని హెచ్చరించటం కూడా దేవుని అభిమతమే. ఏది గొప్పది, ఏది కాదు లాంటి అంశాలు నిర్ణయించే అధికారం కేవలం అల్లాహ్కు, ఆయన ప్రవక్తకు మాత్రమే ఉంది. దేవుడు దైవ ప్రవక్త ఆజ్ఞాపించిన పనిని నిర్వర్తించడం వరకే విశ్వాసుల పని. తాము సజ్జనులమని వాళ్ళు ఎన్ని డాంబికాలు చెప్పుకున్నా వాస్తవానికి వారు సజ్జనులు కారు. పైగా వారు దుర్జనులు. ఏక దైవోపాసనను బహు దైవోపాసనతో కలగాపులగం చేసి లోకంలో అంధకారాన్ని వ్యాపింపజేసిన పరమ దుర్మార్గులు. అందుకే అల్లాహ్ షిర్కును చాలా పెద్ద జులుంగా, దుర్మార్గంగా ఖరారు చేశాడు.
ఈ దుర్మార్గం మూలంగానే వారు సన్మార్గానికి దూరమైపోయారు. అందుచేత సన్మార్గ భాగ్యం పొందిన ముస్లింలకు అంధకార లోయల్లో తచ్చాడే ఈ దుర్మార్గులకు ఏ విధంగానూ పోలిక లేదు. ఆయత్ నంబర్ 20. విశ్వసించి వలసపోయి హిజ్రత్ చేసి దైవ మార్గంలో తమ ధన ప్రాణాలను ఒడ్డి పోరాడిన వారు మాత్రమే అల్లా సన్నిధిలో ఉన్నత శ్రేణికి చెందినవారు. సాఫల్యం పొందేవారు కూడా వీరే. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.